ఎవరి ఓట్లు తొలగించబోతుందనేటువంటి దాని మీద పెద్ద చర్చ జరిగినటువంటి నేపథ్యంలో ఎస్ఐఆర్ ప్రక్రియ రెండవసారి గడువు పొడిగించినటువంటి నేపథ్యంలో 24వ తేదీతో ముగిసింది. అయితే తుది జాబితా రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో అటు నంద్యాల జిల్లా ఇటు కర్నూలు జిల్లా సంబంధించినటువంటి ఒకసారి ఓటర్ల ప్రక్రియ ఒకసారి చూసినట్లయితే ప్రధానంగా నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి మొత్తం ఓటర్లు నంద్యాల జిల్లాలో 14,05,443 మంది ఉంటే డిజిటలైజేషన్ పూర్తయినటువంటి వాళ్ళు 12,26,360 మంది ఉన్నారు. మొత్తంగా డిజిటల్ చేసుకున్నటువంటి వాళ్ళ పర్సెంటేజ్ చూస్తే 87.2%, 26%గా 26% నమోదైనట్టు వస్తుంది. అయితే ఇందులో తొలగించిన ఓటర్లు అంటే అన్‌కలెక్టబుల్ ఓటర్లు 1,79,083 మంది. ఈ కనెక్టబుల్ ఓటర్లు అంటే ఓటర్ జాబితాలో ఉండి వీళ్ళు ఎక్కడున్నారో తెలియక వీళ్ళకి కనీసం సమాచారం ఇవ్వనటువంటి వాళ్ళ సంఖ్య అది. డబుల్ ఎంట్రీలు మరియు మరణించినటువంటి వాళ్ళ ఓట్లు చూసినట్లయితే 87,831 మంది ఉన్నారు. ఎక్కువగా తొలగించబడి ఉండి వాళ్ళు మళ్ళగా నమోదు చేసుకోవాల్సినటువంటి నియోజకవర్గాలు ఏవైనా ఉన్నాయంటే ఒకటి నంద్యాల మరియు డోన్ సంబంధించినటువంటి దాంట్లో ఈ తొలగింపులు అదేవిధంగా యాడేషన్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీరికి నోటీసులు ఇచ్చి మరి గడువు అంటే తుది జాబితా అక్టోబర్ 3వ తేదీన రెడీ అవుతున్నటువంటి నేపథ్యంలో వీరికి నోటీసులు ఇచ్చి వారు ఉన్నారా లేదా అనేటువంటి దాని మీద ప్రక్రియ కొనసాగేటువంటి పరిస్థితి అయితే మనకు ప్రధానంగా కనిపిస్తుంది. మరి అదేవిధంగా కర్నూలు జిల్లాలో చూసినట్లయితే కర్నూలు జిల్లాలో మొత్తం ఓట్ల సంఖ్య 20,86,119 ఓట్లు ఉంటే దీంట్లో ప్రధానంగా ఓటర్లకు ఇచ్చినటువంటి సమాచారం ప్రకారము 4,78,217 మంది లోపాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కర్నూలు నియోజకవర్గం 2,74,622 మంది ఓటర్లు ఉంటే ఇందులో అనానమస్గా తీసేసినటువంటి వారి సంఖ్య చూసుకుంటే 55,115. పాండ్యం నియోజకవర్గం సంబంధించి 3,35,015 మంది ఉంటే అందులో అనామలీస్ సంఖ్యకు సంబంధించి 76,639 కాగా పత్తికొండకు సంబంధించి 2,26,970 మంది ఉంటే అందులో 52,091. కోడుమూరు సంబంధించి 2,51,496 ఉంటే అందులో 338,641 మంది. ఎమ్గనూరులో 2,53,206 మంది ఓటర్లు ఉంటే 50,570 మంది. మంత్రాలయంలో 2,12,841 ఓట్లు ఉంటే అందులో 67,145 మంది. ఆదోనిలో 2,67,980 మంది ఉంటే అందులో 62,302. ఆలూరు సంబంధించి 2,63,989 ఉంటే అందులో 75,714 అనానమస్ సంఖ్య బయటపడినట్టు మనకు ప్రధానంగా తెలుస్తుంది ఈసారిలో. దీంతో సర్కు సంబంధించినటువంటి ప్రక్రియ పూర్తి కావడం, తుది జాబితా నమోదు కావడం, మరి దీంతోపాటు అక్టోబర్ 3వ తేదీ అంటే పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చేందుకు తుది జాబితా రెడీ చేసేందుకు ఎన్నికల సంఘం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఉమ్మడి కర్నూలు జిల్లాలో కనిపిస్తుంది. ఏదేమైనా ఓటర్ల సంఖ్య దీన్ని పరిశీలించినట్టయితే మాత్రం సరలో తెచ్చినటువంటి అనుమానాలు తొలగించాయి. నిజమైనటువంటి ఓటర్లు ఉన్నటువంటి వాళ్ళు, షిఫ్టింగ్ అయినటువంటి వాళ్ళు, లేకపోతే డెలీట్ ఉండి కూడా ఓటర్ కేంద్రానికి రానటువంటి వాళ్ళ సంఖ్యను గుర్తించి పూర్తి స్థాయి తుది జాబితా నివేదిక రెడీ చేస్తున్నారు ఎన్నికల సంఘం. ఇది కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి సంబంధించినటువంటి తాజా పరిస్థితి. వేడిజల చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు.